all, welcome to my channel. I know it's been long time and yes, I'm back again. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు తమిళలో చూసినట్టు ఐ గాట్ ఎ న్యూ జాబ్ అండ్ ఐ మూవ్ టు హైదరాబాద్ అనమాట. సో హైదరాబాద్లో పీజీలో ఉన్న నేను ఒక 15 days నా వల్ల అస్సలు అవ్వలేదు. ఇంకా ఫ్లాట్ చూసుకొని నేను వేరే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట ఇద్దరం కలిసి ఫ్లాట్ తీసుకొని వచ్చాము. ఇది నేను అమెజాన్ హైటెక్ సిటీ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నా. సో ఫ్లాట్ కొండాపూర్ దగ్గరలో తీసుకున్నాం అనమాట. కొండాపూర్లోనే ఏఎంబి మాల్ దగ్గరలో తీసుకున్నాము. సరే ఎట్లనో హౌస్ కొత్తగా ఫ్లాట్ తీసుకున్నాం కదా, మంచిగా కొంచెం పూజ చేసుకొని వెళ్దాం కదా అని చెప్పి వెళ్ళాను. అలా ఐ థాట్ ఒక వీడియో తీద్దాము, వ్లాగ్ చేద్దామని. అండ్ హియర్ ఇట్ కమ్స్. యాక్చువల్గా ఆ రోజు ముందు రోజు నాకు ఆఫీస్ ఉంది. ఆఫీస్ 8కి అయితే డైరెక్ట్గా ఆఫీస్ నుంచి డీమార్ట్కి వెళ్ళి ఏవి దొరికితే అవి రేపటికి కావాల్సినవి ఏమేమి కావాలని చెప్పి అన్నీ ఎత్తుక్కొని తీసుకొని వచ్చామన్నమాట. స్టవ్ ఒకటి, చిన్న చిన్న బౌల్స్, పూజ చేయడానికి వినాయకుడివి అన్నీ. నేను వేరే ఫ్రెండ్ వెళ్ళాను షాపింగ్కి. అసలు ఇద్దరికి ఏం కొనాలో తెలీదు. అక్కడ అన్నీ కొని తీసుకొని వచ్చాము. ఇక్కడ నేను ఫోన్లో స్వస్తికి ఎలా వేయాలి, ఎటు నుంచి ఎటు అని చెప్పి చూస్తున్నా. ఫ్రిడ్జ్ మీద స్వస్తికి వేద్దామని చెప్పి. చిన్నప్పుడు మా మమ్మీ ఇలాగా బుక్స్ మీద కానీ ఏమైనా కొన్న ఉంటాయి కదా సామాన్లు, వాటి మీద ఏమైనా పెడితే నవ్వుకునేదాన్ని. ఎందుకు ఇలా చేస్తుంది, అన్నిటి మీద బొట్ల మీద పెడుతుందని. అలాంటిది నేనే పెడుతున్నా ఇప్పుడు అన్నీ. సో పొద్దున్న వెళ్ళి పెద్ద ఏం చేయలే, ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి క్లీన్ చేసి బొట్లు పెట్టాము. బొట్లు పెట్టి అన్నిటికీ చిన్నగా పాలు పొంగించాను అనమాట. పూజ చేయడం కూడా రాదు ఆఖరికి నాకు. యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకొని ఆ మ్యూజిక్ పెట్టుకొని, అదే పూజ సాంగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని ఏదో అలా కవర్ చేసేసాను. సన్లైట్లో బాగా వస్తుంది. చూడాలి. నేను నా ఫ్రెండ్ పొద్దున్నే పాలు పొంగిద్దామని ఎగ్గేసుకొని అన్నీ పట్టుకుని వచ్చేసాము. పాలు కొనలేదు తీరా చూస్తే. సో అప్పటికప్పుడు సెప్టోలో ఇంకా పాలు, దేవుడికి పువ్వులు ఇవన్నీ ఆర్డర్ చేసి పాలు పొంగించాను. పాలు పొంగిద్దామంటే అది ఇండక్షన్ స్టవ్ కదా, స్టవ్ ఎలా వర్క్ చేసిద్దో తెలియదు నాకు ముందు. ఆ ఇండక్షన్ స్టవ్ అంటే పాలు పడిపోతే దాని మీద ఏమైనా పాడైపోతాయా ఆ డౌట్. పొంగిద్దామా లేదా అని కొంతసేపు. ఫైనల్లీ అది ఏమవుతుందని అర్థమయ్యి పాలు పొంగించామన్నమాట. యాక్చువల్లీ పాలు పొంగిస్తే పరవాన్నం చేస్తారు కదా, నాకు పరవాన్నం చేయడం రాదు, మరోవర్ నేను తినను. సో అందుకని చెప్పి పాయసం చేసి మాకు ఎదురింటి వాళ్ళకి సేమ్ మీటర్ అనమాట. ఊరికే ఇట్లా పరిచయాలు పెంచుకుందాం కదా ఎదురింటి వాళ్ళతో అని చెప్పి పాయసం చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దామని వెళ్తే వాళ్ళు లేరు, తాళమేసి ఉంది. ఇంకా పక్క ఇంట్లో ఎవరో ఉంటే వాళ్ళకి ఇచ్చేసి కొంచెంసేపు అలా హడావిడి చేసి వచ్చాము. ఇదే అనమాట మా చిన్న క్యూట్ ఫ్లాట్. సెమీ ఫర్నిష్డ్ అన్నాడు కానీ ఎక్కువ ఇవ్వలో. బెడ్, సోఫా, ఫ్రిడ్జ్, గీజర్ అండ్ దాని వాషింగ్ మిషన్ ఇచ్చారు అంతే. ఇంకా మిగిలినవన్నీ మేము కొనుక్కున్నాము. అండ్ దట్స్ ఇట్. రెంట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ పడుతుంది, బట్ దట్స్ ఫైన్. ఇద్దరి మీద కాబట్టి ఇట్స్ మేనేజబుల్. అండ్ యా దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నేను అమెజాన్ జాబ్ ఎట్లా వచ్చింది అదంతా కూడా ఇంకో వీడియో చేస్తా. సో మెనీ పీపుల్ కెప్ట్ ఆస్కింగ్ మీ. అండ్ సీ యూ సూన్. బాయ్.